లాస్ట్ వీడియోలో మనం చనిపోయిన ఫ్యామిలీ మెంబర్ యొక్క ప్రాపర్టీ, బ్యాంక్ అకౌంట్, ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాం. బట్ ఆర్బీఐ న్యూ గైడ్లైన్స్ ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ని క్లెయిమ్ చేసుకోవడానికి మనకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఈ సింపుల్ డాక్యుమెంట్స్తో 5 lakhs వరకు కోఆపరేటివ్ బ్యాంక్స్లో, 15 lakhs వరకు కమర్షియల్ బ్యాంక్స్లో అమౌంట్ని రిలీజ్ చేసుకోవచ్చు. డెత్ సర్టిఫికేట్, ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ ఐడి ప్రూఫ్ అండ్ మిగతా లీగల్ హెయిర్స్ ఒక ఎన్ఓసీతో పాటు ఒక ఇండిపెండెంట్ పర్సన్ అంటే మీ నైబర్స్ కానీ మీకు తెలిసిన పర్సన్ యొక్క డిక్లరేషన్ ఉంటే సరిపోతుంది. ఈ డిక్లరేషన్ అప్ టు 15 lakhs వరకు రిలీజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఇండిపెండెంట్ పర్సన్తో మనం సైన్ తీసుకుంటే సరిపోతుంది ఫామ్ పైన. 15 lakhs కన్నా ఎక్కువ అమౌంట్ రిలీజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ పర్సన్తో మనం నోటరీ చేయించుకోవాల్సి వస్తుంది. మనం అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన 15 daysలో అమౌంట్ క్లెయిమ్స్ సెటిల్ చేయడంలో బ్యాంక్ డిలే చేస్తే బ్యాంక్ రేట్తో పాటు 4% ఇంట్రెస్ట్ని బ్యాంక్ మనకి పే చేయాల్సి వస్తుంది. అలాగే లాకర్ క్లెయిమ్ సెటిల్ చేయడంలో డిలే చేస్తే పర్ డే 5,000 చొప్పున కాంపెన్సేషన్ బ్యాంక్ మనకి పే చేయాల్సి వస్తుంది. బట్ ఆల్రెడీ వీల్ రాసి ఉన్న డిస్ప్యూట్స్ ఉన్న కేసెస్లో మాత్రం ఈ ఆర్బీఐ న్యూ గైడ్లైన్స్ అప్లై అవ్వవు. వాటికి ఖచ్చితంగా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అండ్ వీల్నామా అటాచ్ చేయాల్సి వస్తుంది. For more legal information, follow and share my videos.